హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈ బ్లౌజులు కట్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది కదండి. ఈరోజైతే ఈ బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఒక బ్లౌజు స్టిచ్చింగ్ అయితే ఈరోజు మొత్తం చూపిస్తాను. అయితే ఈ వీడియో మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి, చాలా లెందీగా అయితే ఉంటుంది. అయితే వీడియో మొత్తం చూడండి, కంపల్సరీగా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది. అయితే నేను ఎంత ఈజీగా కుట్టుకుంటాను ఏంటనేది మీకు వివరంగా అయితే చూపిస్తానండి ఈ వీడియోలో. ముందైతే మనం బ్లౌజులన్నీ లైనింగ్ అంతా కట్ చేసుకున్నాం కదండి. ఇదంతా కరెక్ట్గా అయితే పెట్టేసుకొని మనం ఇలా నెక్ పార్ట్ అయితే ఒక పావు ఇంచ్ గ్యాప్ తోటి అయితే ఇలాగా పై ఒక కుట్టు అయితే వేసుకోవాలండి నెక్కి. అప్పుడు మనకి జారిపోకుండా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనం నడుముకి పట్టీ ఉంటుంది కదండి, నడుము పట్టీ, అది కూడా మనం నడుము పట్టీకి క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇంకా ఇదైతే ఇదిగో చూడండి, ఇట్లాగా పై పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మనం కుట్టేటప్పుడు అన్నీ మంచి పక్కన, అంటే ఒరిజినల్ క్లాత్ కల్లి పెట్టుకొని కుట్టాలండి. అది మళ్ళీ రివర్స్ వేసామనుకోండి మనం అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట లైనింగ్ క్లాత్ కల్లి. అందుకని చెప్పి ఇలాగా మనం నెక్ పార్ట్ అయితే కుట్టుకోవాలండి. ఒక పావు ఇంచు తోటైతే గ్యాప్ వదిలేసి ఇంకా అక్కడ కుట్టు అయితే వేసుకోవాలండి. మనం నడుము పట్టీకి వేసే క్లాత్ అయితే 1 ఇంచ్ అయితే తీసుకోవాలండి. 1 ఇంచ్ వెడల్పు ఉన్నదైతే. అలాగే పొడవు మనకి ఎంత ఉంటే అంత తీసుకోవాలండి. ఇట్లాగా 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకొని, మనకి కొంతమందికి అయితే జాయింట్స్ కూడా పడతాయి. మొత్తం ఫుల్ క్లాత్ అయితే మనకు రాదులేండి. మనం చిన్న చిన్న క్లాత్లు అయితే ఇలాగా జాయింట్ లాగా చేసేసుకొని ఇంకా అది ఒక పెద్దగా అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇట్లాగైతే కుట్టాలండి మనం. ఫస్ట్ నెక్ పార్ట్కి అయితే కదలకుండా మనం కుట్టు అయితే వేసుకున్నాం కదండి. అది కుట్టు వేసుకున్నాక ఇంకా నడుము పట్టీకి అయితే ఇలా వేసుకుంటామన్నమాట. ఈజీగా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి మంచిగా అయితే ఉంటుంది. మనకి క్లాత్ కూడా జారిపోకుండా అట్లాగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇది క్లాత్ అయితే ఇలాగ తిప్పేసి ఇంకా ఇట్లా పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ కలి కాకుండా ఇలా లైనింగ్ క్లాత్ మీదకి ఆ కింద క్లాత్ వచ్చేటట్టు, కింద కుట్టు మీద పడేటట్టు అయితే వేసుకోవాలండి. మనకి ఒరిజినల్ క్లాత్ మీద అసలు దారం అయితే రాకూడదు. లైనింగ్ మీదకే కుట్టు వచ్చేటట్టు వెంటనే దాని పక్క క్లాత్ మీదే వేసేసుకోవాలండి. మనకు అలా లైనింగ్ మీద వేయటం వల్ల మనకి కరెక్ట్గా క్లాత్ అయితే లెగవకుండా అయితే ఉంటుందండి. అట్లా అంటి పెట్టుకొని అయితే ఇంకా అలా వేసుకున్నాక క్లాత్ అయితే ఇలా తిప్పేసుకొని మనం వెనక సైడు పట్టీలు ఉంటాయి కదండి, చిన్న చిన్నవి బ్యాక్ సైడు, ఆ పట్టీలు అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా పెట్టామనుకోండి మనకి ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు అయితే మనం ఇలా మార్క్ చేసుకొని ఇంకా ఒక కుట్టు అయితే లాక్కోవాలండి. మనం ఒక కుట్టే వేసుకోవాలన్నమాట. ఇక చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి, ఇలాగా పావించి గ్యాప్ తోటి అయితే ఇలాగా ఒకసారి అయితే వేసుకోవాలన్నమాట. క్రాస్గా అయితే వేసుకోవాలి. ముందు కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి, చివరికి వచ్చేసరికి కొంచెమే పెట్టుకోవాలన్నమాట. ఎడ్జ్కి వచ్చేసి కట్ చేసేసుకోవాలండి ఇలాగా. ఇదిగోండి చూడండి, ఇలాగా కట్ చేసేసుకున్నాకైతే మనకి ఇలాగైతే వస్తుందండి. ఇలాగా పావించి గ్యాప్ తోటి అయితే ఇలా లాక్కోవాలన్నమాట. చివరికి వచ్చేసరికి క్రాస్గా అయితే వేసుకోవాలండి. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. ఇంకా అలాగే రెండో పక్క కూడా వేసుకోవాలండి. మనకి రెండు సైడ్లు ఇలాగే రెండు సైడ్లు అయితే వేసుకోవాలండి. సేమ్ అలాగే మనకి రెండో పక్క కూడా అలాగా షోల్డర్ దగ్గర నుంచి అయితే మనం ఇలాగా పెట్టేసుకొని ఫోల్డింగ్ లాగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయితే అర్థమైపోతుందండి. నేనైతే ఇలాగా పెట్టేసుకుంటాను అనమాట. అక్కడి నుంచి ఒక 2.5 ఇంచెస్ అయితే ఇలా మార్క్ లాగా పెట్టేసుకొని ఇంకా అక్కడ ఒక కుట్టు అయితే లాగేసుకుంటానండి. మనకి ఇంకా ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా తర్వాత ఇలాగా ఫ్రంట్ పార్ట్లు అయితే తీసుకున్నానండి. ఇవి ఇలాగా ముందైతే ఇలాగా సెట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. నేను ఎప్పుడు ఇలా సెట్ చేసుకున్నాక మీకు ఈజీగా అర్థమయ్యేలాగా షేప్ పట్టీకు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి. ముందు ఒక పార్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఒక పార్ట్కి ఇలాగైతే సెట్ చేసేసుకొని దీనికి మన అరచేతితోటి మనకి చంక కల్లి ఎలాగైతే మనం అరచేతితోటి ఇలాగా ఫింగర్స్ అయితే పెట్టేసుకోవాలండి. అలా ఫింగర్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఫింగర్స్ అయితే పెట్టేసుకోవాలండి. అక్కడి నుంచి మనకి ఆ ముందున్న పార్ట్ అయితే ఇలాగా క్రాస్గా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి అక్కడ ఒక
షేప్ లాగా అయితే వస్తుందన్నమాట. అక్కడి నుంచి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇట్లాగా ఒక గీతలాగా అయితే గీసుకోవాలండి. అంటే మనకి ఒక 2 ఇంచెస్ అయితే ఇలాగా త్రిభుజాకారంలో అయితే గీసుకోవాలి. అక్కడ మనకి ఒక కుట్టు అయితే లాగేసుకోవాలండి. అక్కడి నుంచి అలా క్రాస్గా అయితే ఇప్పుడు చూపించాను కదా, ఇలాగా ఒక క్రాస్గా అయితే పట్టి లాగేసుకోవాలి. మనం ఎప్పుడు కుట్టు అనేది లైనింగ్ క్లాతుల కల్లే పెట్టుకోవాలండి. మంచి క్లాత్ అయితే లోపలికి ఉంటుంది. మనం లైనింగ్ ఉన్న సైడ్ మాత్రమే కుట్లు లాక్కోవాలన్నమాట. ఇంకా అలాగే ఇదైతే ముందు పార్ట్ అనమాట. ఇక్కడ ముందు ఉంటుంది కదా, ఆ పార్టు మనకి చెస్ట్ పార్ట్ కళ్ళు అయితే ఇలాగా అక్కడ కూడా ఒక కుట్టు అయితే ఇలా లాగేసుకోవాలండి. మీకు కుట్టాక కూడా మళ్ళీ వివరంగా అయితే అర్థమవుతుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇలాగా ముందు పార్ట్ అనమాట. ఇది ఇక్కడ ఇట్లా ఒక కుట్టు అయితే లాగేసుకున్నాము. అలాగే మనకి ఇక్కడ చంక నుంచి మళ్ళీ అలాగే మిడిల్కి ఒక కుట్టు అయితే మళ్ళీ లాక్కోవాలండి. ఇక్కడ మనకి ఇలా 2 కుట్టామనుకోండి కొంచెం హైట్ లాగా ఇలాగా వస్తుందన్నమాట షేపు. మనం అక్కడి నుంచి ఇలాగా మధ్యలో మిడిల్లో అలా పట్టుకున్నాం అనుకోండి, మనకి షేప్ అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. అక్కడి నుంచి కూడా సేమ్ ఒక పావు కుట్టులో మనము గ్యాప్ తోటి అయితే ఇలా కుట్టు అయితే మళ్ళీ లాగేసుకోవాలండి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్టు షేప్స్ కరెక్ట్గా అయితే మనకి 3 అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఇలాగా 3 కుట్లు అయితే లాగేసుకున్నాకైతే మనకి ఇలాగైతే వస్తుందండి. మనకి షేప్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. తర్వాత మనకి కిందున్న షేప్ పట్టీ అనేది మనం తర్వాత అయితే కుట్టుకుంటామండి. ముందైతే కంపల్సరిగా ఈ షేప్స్ అనేది కరెక్ట్గా అయితే మనం తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లకి రెండిటికైతే మనం ఇలా షేప్స్ అయితే తీసుకోవాలి. అయితే ఇందాక చూపించాను కదా, ఒక చేతికల్లి ఇందాక పెట్టాను, ఇప్పుడు ఇంకొక చేతికల్లి ఇలాగ సేమ్ నేను ఇందాక మిషన్ మీద పెట్టాను కదా 2 పీసులు, అది అలాగే ఉంచేసుకొని మనం ఇలాగైతే తీసుకొని కుట్టుకోవాలండి. ఇక్కడ మనం 3 పక్కల అయితే షేప్స్ అయితే తీసుకోవాలి. ఇందాక ఆ చేయి పెట్టాను కదా, ఇప్పుడు ఈ పార్ట్కి అయితే ఇటు పక్క చెయ్యి అయితే పెడుతున్నానండి. మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను కదా. ఇందాక ఈ చేయి పెట్టాను కదా, ఇప్పుడు ఇదిగోండి ఆ చెయ్యి పెట్టి అలాగా కొంచెం గ్యాప్ తోటైతే ఇలా పెట్టేసుకున్నాక మనకి అలా షేప్ అయితే లాగేసుకోవాలండి. మనం బ్లౌజ్ అనేది ఎప్పుడు ఇలాగ ముందు పక్క పెట్టుకొని ఒకసారి 2 సార్లు చెక్ చేసుకున్నాకే మనం కుట్టు అనేది లాక్కోవాలండి. ముందే టకటాకా వేసుకున్నాం అనుకోండి, మనం పద్దాకలు ఉప్పదీయటం కుట్టడం ఇదంతా అయితే ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి చూసారు కదా, ఇది ఇంకొక పార్ట్ అనమాట. చూపించాను కదా, ఇది ఇంకా 2 పార్ట్లు అయితే అయిపోయినాయండి. ఇలాగ మనకి మళ్ళీ కూడా ఇలాగ పెట్టుకొని చూసుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు 2 ఒకేలాగా ఉండాలన్నమాట. మనకి చంకలు పక్క సైడ్లకు అయితే ఉండాలి. ఇలాగ మనం షేప్ వేసుకున్నదైతే మాత్రం ఇలా మిడిల్లో అయితే ఉండాలండి. ఇంకా వీటికి ఇప్పుడు మనం షేప్ పట్టీలు అనేది కింద మనకి పట్టీలాగా వస్తుంది కదండి, ఆ పట్టీ అయితే మనం తర్వాత కుట్టాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. మనం షేప్ పట్టీ అనేది ముందే కట్ చేసుకున్నాం కదా, ఇలాగా 2 అయితే జాయింట్ చేసుకోవాలండి. ఒకటే వేసుకుంటే అంత మందంగా అయితే ఉండదు, పద్దాకల పైకి లాక్కొస్తూ ఉంటుంది. నేనైతే ఇలాగా ఎప్పుడు లైనింగ్ క్లాత్ ప్లస్ మామూలు ఒరిజినల్ క్లాత్ 2 అయితే ఇలాగా 2 పీసుల్లాగా అయితే కట్ చేసుకుంటాను. మొత్తం 4 పీసుల్లాగా అయితే వస్తాయండి. ఇవి మొత్తం ఒక పట్టీకే వస్తుంది. ఇది ఇలాగా ఇంకొక సెట్ లాగా కూడా మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాను అనమాట. ఇలాగా కుట్టేశాక మనం దీనినైతే మనం క్లాత్కి అయితే జాయింట్ చేసుకోవాలండి. అంటే ముందు పార్ట్ ఉంది కదా, ఇలా మనం షేప్ లాగా పెట్టుకుంటాం కదండి, మనకి ఆ షేపు ప్లస్ షేప్ పట్టీలో వచ్చే షేప్ కూడా కరెక్ట్గా ఉండాలండి పాయింట్. అప్పుడు మనం అవి 2 జాయింట్ అనేది చూసుకొని కరెక్ట్గా అప్పుడు మనం కుట్టు అనేది లాక్కోవాలి. మనం బ్లౌజ్ పీస్కి ముందు పార్ట్కి అయితే మనం ఇలా జాయింట్ చేసుకుంటాము. ఇదిగోండి మీకు కుట్టాకైతే ఇదిగో చూపిస్తున్నాను, మీకు అర్థమైంది కదా. లైనింగ్లు అనేది పైకి ఉండాలి, ఒరిజినల్ క్లాత్ అనేది లోపలికైతే ఉండాలండి. ఇలా లోపలికైతే పెట్టేసుకొని మనకి షేప్ పట్టీ ప్లస్ షేప్ క్లాత్ 2 అయితే ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మధ్యలో ఉన్న జాయింట్ అనేది షేప్ పట్టీకి 2 పార్ట్లు అక్కడ వచ్చేసింది. తర్వాత మనం కుట్టాకైతే ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. మనకి ఇప్పుడు ఇలా రావాలంటే ఒక చిన్న టెక్నిక్ అండి. కొంతమంది డైరెక్ట్గా అక్కడే కట్ చేస్తారు, కానీ నేనైతే ఇలాగా పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర అనేది మనకు గుచ్చుకోకుండా దారాలు అవి బయటికి రాకుండా అలా అయితే ఉంటుందండి. ఇదిగోండి ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనకి ఆ పార్టు ఈ పార్ట్ అనేది ఒక దగ్గరకైతే తీసుకొచ్చుకోవాలండి. మీకు అర్థమవుతుంది కదా.
ఇదిగోండి ఇలాగా 2 పార్ట్‌లు అయితే ఒక దగ్గరకైతే పెట్టేసుకొని, ఇంకా మిగతా క్లాత్ అంతా ఇలాగా లోపలికి అనుకుంటూ అక్కడ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి మనం. ఇక్కడ కుట్టు వేసుకున్నామనుకోండి ఒక రోల్ లాగా అయితే వస్తుంది. అయితే మనకి దోసలు రోల్ చేసిస్తారు కదండీ! అలా ఒక రోల్ లాగా అయితే వస్తుందనమాట. పీస్ మొత్తం అయితే లోపల ఉంటుంది. మనకి అలాగా షేప్ పట్టి 2 పాయింట్లు జాయింట్ చేసుకున్నాం కదండీ! ఆ జాయింట్లకనేది మీకు అర్థమవుతుంది అనుకుంటా కూడా. ఇదిగోండి ఇలాగైతే కుట్టు లాగేసుకోవాలి. చెప్పాను కదండీ! ఇలా కుట్టుకోవటం వల్ల మనకి గుచ్చుకోకుండా దారాలు అవి బయటికి రాకుండా అయితే ఉంటాయండి. మనకి చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటుందన్నమాట. మెయిన్ మనకి గుచ్చుకోకుండా ఉండటానికి మాత్రమే ఈ టెక్నిక్ అయితే బాగా ఉపయోగిస్తుందండి. మనకేమవుతుందంటే కొన్ని క్లాతులు ఇలా దారాలు బయటకొచ్చేసి చాలా ఇరిటేటింగ్‌గా అయితే ఉంటుంది. కొంతమంది జిగ్‌జాగ్ చేసుకుంటారు. కానీ జిగ్‌జాగ్ చేయకపోయినా కూడా ఇలా కుట్టుకున్నామనుకోండి మనకి చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇంకా దీని మీద ఇంకొక కుట్టు అయితే లాగేసుకొని చూసారు కదా! ఇదిగోండి ఇలాగైతే వస్తుందనమాట. ఇప్పుడు దీన్ని ఒక ఎడ్జ్ నుంచి అయితే మనం ఆ పీస్ మొత్తాన్నయితే మనం బయటికి లాక్కుంటామండి. ఇదిగోండి ఇంకా ఇట్లా పక్కకైతే అనుకొని చిన్నగా మనం అది క్లాత్ అనేది ఇలాగా బయటకంతా తీసుకోవాలన్నమాట. మనకి ఈ షేప్ కుట్టినవి దారాలు ఈ చిన్న చిన్న కచ్చా పచ్చాగా ఉన్న మొత్తం అయితే లోపలికైతే వెళ్ళిపోతుందండి. తర్వాత మనకి మంచిగా నీట్‌గా అయితే వస్తుందన్నమాట. ఇలాగా శుభ్రంగా ఇది ఒకసారి ఇంక ఇలాగా ఇదిలించేసుకొని మనం ఇక్కడ కింద అయితే ఇంకొక కుట్టు అయితే వేసుకోవచ్చండి. మనకప్పుడు షేప్ పట్టి అనేది బాగా గట్టిగా అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి చూసారా మనకి ఇలాగైతే వస్తుంది. చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. మనకి ఎక్కడ కుట్టు అనేది బయటకైతే అస్సలు కనిపించదనమాట. శుభ్రంగా ఉంటుంది. మనకి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. మాకైతే నేర్పించే మేడం అయితే మాకు ఇలాగే చెప్పారు. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఇలాగే వేసుకుంటానన్నమాట. షేప్ పట్టి మంచిగా నీట్‌గా అయితే వస్తుంది. మనం ఇక్కడ ఇలా లెగవకుండా ఉండాలంటే చెప్పాను కదా! ఒక కుట్టు అయితే చివరికైతే వేసుకున్నామనుకోండి ఎడ్జ్‌కి మనకి పట్టీ అనేది మంచిగా నిలబడిపోయి మంచిగా అయితే నీట్‌గా కనిపిస్తుందనమాట. అలాగే సేమ్ మనం ఇంకా ఇలాగే రెండో పార్ట్ కూడా కుట్టేసుకోవాలండి. ఇలాగా జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. షేప్ పట్టి ప్లస్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలాగా జాయింట్ అయితే చేసుకున్నానండి. ఇంకా మీకు అర్థమవ్వాలని ఇదిగోండి ఇంకా కొంచెం క్లియర్‌గా అయితే చూపిస్తున్నానన్నమాట. ఇదిగోండి మీకు అర్థమవుతుంది కదా! దీన్నైతే ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ అయితే ఇలాగా ఎడ్జ్‌కైతే వెళ్ళాలండి. 2 షేప్ పట్టీలకి మధ్యలో మిడిల్‌లో అయితే ఒక పక్క ఉంటుంది. 2 షేప్ పట్టీలు షేపులనేది కరెక్ట్‌గా ఇలాగా అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా ఆ 2 షేప్ పట్టీలనేది చివర్లో అయితే పట్టేసుకొని అక్కడి నుంచయితే ఒక కుట్టయితే లాక్కోవాలండి మనకి. ఇలాగా రోల్ లాగా వస్తుందనమాట. మనకి ఇది చూపిస్తున్నాను కదా! ఇలాగా రోల్ లాగా అయితే వస్తుంది. ఇంకా మనం ఇలాగా 2 కుట్లయితే లాగేసుకొని ఇంకా సేమ్ ఇందాక చూపించినట్టే ఒక సైడ్ నుంచి అయితే మనం మధ్యలో ఉన్న క్లాత్ అంతా అయితే బయటికి లాక్కోవాలండి. మనకప్పుడు నీట్‌గా అయితే బ్లౌజ్ పీస్ అయితే వస్తుందనమాట. ఇలాగా ఖర్చు ఇలాగ ఉన్నయన్నీ అయితే లోపలికైతే వెళ్ళిపోతాయండి. మనకింక ఇక్కడ షేప్ పట్టీలు జాయింట్ చేసుకునేటప్పుడైతే ఏం చూసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇలాగా జాయింట్ అయితే చేసేసుకొని ఇందాక చూపించినట్టే సేమ్ మధ్యలో నుంచి అయితే ఇలా లాగేసుకోవాలన్నమాట. మనకి శుభ్రంగా నీట్‌గా అయితే వస్తుంది. ఇంకా దానికి ఇందాక చెప్పినట్టు ఒక కుట్టు అయితే లాక్కున్నామనుకోండి కింద పార్టు ఇలా లెగవకుండా కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి నేను ఇప్పుడు చేయబట్టు పట్టుకున్నాను కదా! అక్కడైతే ఇలాగా లెగిసినట్టయితే ఉంటుంది. అక్కడ లెగవకుండా ఉండాలంటే సేమ్ ఇందాక చూపించినట్టే మళ్ళీ ఇంకొక కుట్టు అయితే లాగేసుకోవాలండి ఇక్కడ. చూసారు కదా! సేమ్ 2 పక్కల అయితే ఇలాగా లోపలికైతే ఉంటుందన్నమాట.
అలాగే ఇంకా ఇక్కడ మనం ముందు పార్ట్లు 2 అయితే ఇలా కుట్టేసుకున్నాం కదండి. ఈ 2 పార్ట్లను కూడా మనం బ్యాక్ పార్ట్కి అయితే మాత్రం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అంటే షోల్డర్స్ దగ్గర అయితే జాయింట్ చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ అయితే ముందే కుట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా. తర్వాత ఇలాగా చెప్పాను కదా, ముందు బ్యాక్ పార్ట్ అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. షేప్ పట్టీ ప్లస్ నడుము పట్టీలు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇంకా మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే ఈ ముందు పార్ట్లు అయితే జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక బ్లౌజ్ అనేది ఒక రకమైన షేప్లోకి అయితే వస్తుందండి. మనకు అప్పుడు ఈజీగా అయితే అర్థమవుతుంది. మనకి చెప్పాను కదా, ముందు మంచి పక్కలు అనేది లోపలికి ఇలాగా పెట్టుకొని కూడా చూసుకోవాలి. మనం ఇక్కడ ఇంకొకటి కూడా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు కొంచెం మనం కట్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ కొంచెం ఒక పావించి 1 ఇంచ్ గ్యాప్ తోటి కొంచెం అటు ఇటుగా కుడుతూ ఉంటామన్నమాట. అలా కుట్టినప్పుడు ఎప్పటికప్పుడు మనం ఇలాగా పెట్టుకొని చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ అనేది లాస్ట్కి పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. మనం ఇలాగ కుట్టాం కదా, ఇక్కడ 2 పార్ట్లు అనేది కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలండి మనం. అలాగే మనకి చంక పార్ట్ దగ్గర కూడా కొంచెం తేడా వస్తుంది. అంటే ముందు పార్ట్లు కొంచెం ఎక్కువ క్లాత్ అయితే ఉంటుందండి. అంటే మనకి షేప్ పట్టీలు ఇవన్నీ కుడతాం కదా, ఆ కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు అయితే కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటాము. కానీ కుట్టేటప్పుడు మనకి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అయితే కుట్టుకుంటుంటాం కాబట్టి అది కొంచెం క్లాత్ అనేది కొంతమందికి ఎక్కువగా అయితే మిగులుతుందండి. నాకు కూడా ఒక్కొక్కసారి కొంచెం ముందు పార్ట్లో అయితే కొంచెం క్లాత్ అయితే మిగులుతుందనమాట. అంటే ఒక బ్యాక్ పార్ట్కి ముందు పార్ట్కి చంక పార్ట్ అనేది కొంచెం పెరుగుతుందనమాట ముందు పార్ట్లో. దానికి ఏం చెయ్యాలనేది చూపిస్తానండి ఈ విందులో అయితే. ఇదిగోండి, ఫస్ట్ అయితే మనం ఇలా షోల్డర్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ముందు ఉక్సు పట్టి కాజా పట్టీలు సమానంగా వచ్చినాయా లేవో చూసుకోవాలి. ఆ తర్వాత మనకి చంక పార్ట్లు కూడా కరెక్ట్గా సమానంగా వచ్చినాయా లేవో చూసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్స్ అనేది మనం జాయింట్ చేసుకోవాలండి. ఇదిగోండి, చూపించినట్టు ఇలాగా లైనింగ్ క్లాతులు పైకి ఉండేలాగా, మంచి క్లాతులు 2 లోపలికి ఉండేలాగా ఇలాగా చూసారు కదా, ఇలాగ లోపలికైతే ఉండాలండి. అప్పుడు మనం కుట్టు లాక్కున్నా మనకి లైనింగ్ అనేది కుట్టులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి, మంచి పార్ట్ అనేది పైకి వస్తుందన్నమాట. అందుకని ఇలా చూపిస్తున్నాను మీకు. ఇలా చూపిస్తూ వీడియోస్ చేయటం వల్ల నాకైతే చాలా టైం అయితే పట్టిందండి. అంటే మామూలుగా అయితే టక్ కుట్టేసుకుంటూ వెళ్ళిపోతాము, కానీ ఇలా చూపిస్తూ ఒక్కొక్కటి వివరంగా చెప్తూ ఉన్నాను కదా, అంటే తెలియని వాళ్ళకి ఇలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చండి. అలాగే ఇంకా ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నానండి. మీకు ఇందాక చూపించాను కదా పట్టుకొని, అలాగే పెట్టుకొని అయితే మనం ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను అనమాట. అలాగే ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. మిగతాది ఎలా కుట్టాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తానండి. అయితే చాలా పెద్ద వీడియో అవుతుంది కదా, అందుకని చెప్పి ఈ వీడియో ఇక్కడితో అయితే ఆపేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. అలాగే నేను మిషన్ నేర్చుకునే విధానము, నేను ఎలా కుడతాను బ్లౌజులు అనేది అన్ని వీడియోస్లో అయితే చూపిస్తూ ఉంటానండి. తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మిగతా బ్లౌజ్ కూడా ఎలా కుట్టాను ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు పోస్ట్ చేస్తానండి. తప్పకుండా అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఓకేనండి, బాయ్ మరి.